సో అలాగే మీ శిష్యులుగా వర్క్ చేసిన తమన్ గారు కానీ హారిస్ జయరాజ్ గారు వాళ్ళకు మీరు ఆ టైంలో ఏదైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ? సజెషన్స్ మాదర్ కొట్టి తన్ని మా ప్రోగ్రామ్ చేయించేవాడిని. అలా ఉండేది ఈ సజెషన్స్ అలా. సజెషన్స్ అలా ఉండేది. మాకు ఇలా చేయాలి, నా మ్యూజిక్ ఇది, మ్మ్. నేను చెప్పిన ప్యాటర్న్స్ కరెక్ట్గా వేయాలి. తమన్ పాపం మంచి రిథమ్ సెన్స్ తమన్కి. వాడు చిన్నప్పటి నుండి డ్రమ్స్ ఇది కాబట్టి వాళ్ళ ఫాదర్ డ్రమ్మర్, అంటే వాడికి మంచి రిథమ్ సెన్స్. ప్రోగ్రామ్ చేశాడు కానీ ఓవర్ సౌండ్ అప్పట్లోనే వింటే కరకర అంటది. హెడ్ ఫోన్ పెట్టేవాడు ప్రోగ్రామ్ చేస్తే అంత సౌండ్ పెడతాడు. అది చిన్నప్పటి అతని టెండెన్సీ అది. హారిస్ జయరాజ్ మంచి వాడు గిటారిస్ట్, వాడు కూడా క్లాసికల్ గిటార్ నేర్చుకున్నాడు, కీబోర్డ్ పియానో అంతా నేర్చుకున్నాడు కాబట్టి కొంచెం పాలిష్గా ఉంటుంది తన మ్యూజిక్. ప్రోగ్రామింగ్ ఫాస్టెస్ట్ ప్రోగ్రామర్ వాడు హారిస్ జయరాజ్. ఆయన అప్పుడు చేసినప్పుడు మాత్రం MC500 అని ఒక సపరేట్ యూనిట్ ఉండేది ప్రోగ్రామింగ్ చేయడానికి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వాయించి రికార్డ్ చేయాలంటే ఒక చిన్న MC500 ఒక ఎక్విప్మెంట్. ఎలా చేసేవాడంటే ఇప్పుడు అందం ఇందోడు టింగ్ 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 అలా ప్రోగ్రామ్ చేసేవాడు. ఫాస్టెస్ట్ అనమాట హారిస్ జయరాజ్. అంటే మేము నోట్స్ ఇస్తాం, నోట్స్ చూసుకుంటూ కరెక్ట్ వాయించుకుంటూ వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తాడు. హారిస్ జయరాజ్ దాంట్లో కింగ్ వాడు, ఫాస్టెస్ట్. తర్వాత ఇప్పుడంతా మీకు సాఫ్ట్వేర్ బేస్డ్ వచ్చేసింది. లాజిక్ అని, క్యూబేస్ అని ఈ సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, సాఫ్ట్వేర్ మ్యూజిక్స్, దాంట్లో ప్రోగ్రామింగ్ అనమాట. అండ్ ప్రో టూల్ అని దాంట్లో రికార్డింగ్ సిస్టమ్, ఇన్ని రకాల సాఫ్ట్వేర్స్ వచ్చేసి ఒక రెవల్యూషన్ అయిపోయింది. రెవల్యూషన్ అసలు ఎన్ని రకాలైన మీరు టోన్స్ మార్చచ్చు, దాంట్లో ప్రాసెసింగ్ చేయొచ్చు. ఇంకా జరుగుతున్నది ఎన్నో రీసెర్చ్. అది గ్రేట్. అసలు నేను అసలు అనుకోలేదు ఇంత టెక్నాలజీ వస్తుంది అని. బట్ ఓ మై గాడ్, లాజిక్ చూస్తుంటే, లాజిక్ అండ్ సాఫ్ట్వేర్ అమ్మా మైండ్ బ్లోయింగ్. సో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ మూవీ మీరే చేశారు. అవును. సో అప్పుడు చిరంజీవి గారు మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ? అది అంటే అప్పుడు నేను ఫామ్లో ఉన్నాను కదా, ఫామ్లో ఉన్నప్పుడు ఎవరు సజెషన్స్ ఎవరు వచ్చి అమ్మో ఆయన మ్యూజిక్ డెఫినెట్ హిట్ చేస్తాను. కానీ నాకు ఇప్పటికీ ఒక చిన్న రిగ్రెట్, అంటే పవన్ కళ్యాణ్కి మంచి మ్యూజిక్ ఇవ్వలేకపోయినా అన్న ఒక ఫీలింగ్ నాకు. ఏంటంటే అప్పుడు ఈవి సత్యనారాయణ డైరెక్టర్, ఆయనకు ఒక టేస్ట్ ఉండేది, అవే వెళ్తే ఆయన నచ్చుతాయి ఆయనకి, అదేందా. అలాగా ముత్యాల సుబ్బయ్య గారు, ఆయనది ఒక టేస్ట్, అన్ని మెలడీ టేస్ట్ అయింది. ఇప్పుడు గోకులంలో సీత ముత్యాల సుబ్బయ్య గారు, అక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి ఇంకో అది వచ్చి ఈవి సత్యనారాయణ గారు. ఈ డైరెక్టర్స్ టేస్ట్ వల్ల నేను ఎందుకో పవన్కి మంచి మ్యూజిక్ ఇవ్వలేదా అన్న ఒక ఇంకా నాకు ఆ ఫీలింగ్ ఉండిపోయింది. తర్వాత తను ఒక కొత్త వరవని తెచ్చుకున్నాడు, ఆయనే తెచ్చుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఆయనే తెచ్చుకున్నాడు. అది ఎవ్వరు కాదు, ఏ డైరెక్టర్ కాదు, ఎవరు కాదు, తనకు తనే ఒక స్టైల్ తెచ్చుకున్నాడు. ఒక మంచి ఒక న్యూ మ్యూజిక్, రమణ గోగల్ అలాంటి మ్యూజిక్ని పెట్టి కొత్త స్టైల్ తెచ్చుకున్నాడు. అది ఆయన తెచ్చుకుంది. అది ఎవ్వరు ఏ డైరెక్టర్ కూడా తీసుకురావాలి అతనికి. ఎందుకంటే నేను చేసిన మ్యూజిక్ మామూలు హీరోలతో ఆ వరోడి మ్యూజిక్ నేను చేసింది, కానీ పవన్కి స్పెషల్ కావాలిగా. సో ఇప్పుడు మీరు ఇస్తే ఇప్పుడు గుమ్మేస్తాం అవన్నీ వెయిటింగ్ అనమాట. పవన్కి ఎలాగ ఇవ్వాలి, అక్కడ మిస్ అయ్యాను కదా, ఛాన్స్ వస్తే ఇస్తాం, అది అదని కాదు, వస్తే అవకాశం వస్తే మటు తప్పకుండా ఆ లెవెల్ మట్టుకు తగ్గదు. ఫ్యాన్స్ని మొత్తం ఎత్తి ఉర్రూతలే అంతే. అంతేగా మన మ్యూజిక్ మన చేతిలో ఉంది మ్యూజిక్. సో ఇప్పుడు మీరు ఇచ్చిన మ్యూజిక్ ఇంకా నెక్స్ట్ ఇయర్స్కి మేము గుర్తుపెట్టుకోవాలి. అంతేగా మరి నెక్స్ట్ జనరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అదే నాకు హ్యాపీనెస్. ఇంత కష్టపడి మనం చేసాం, జనరేషన్స్ గుర్తుపెట్టు. ఇప్పుడు యూత్ కూడా నా పాటను ఎంజాయ్ చేస్తున్నారంటే దాన్ని బట్టి ఆలోచించండి, వేరే మ్యూజిక్ పుడుతుంది ఇంకా ఫ్యూచర్లో. నో మ్యూజిక్, ఐ విల్ ఛాలెంజ్. నెక్స్ట్ వాళ్ళకి తెలియదు, అసలు తెలీదు. ఇప్పుడు వచ్చేవాడు ఏ ఎక్స్పీరియన్స్తో వస్తాడు? సరే తమను వదిలేద్దాం, వాడి వరకు వదిలేద్దాం. నెక్స్ట్ జనరేషన్ ఏ మ్యూజిక్తో వస్తాడు చెప్పండి? ఎన్ని వచ్చినా మా మ్యూజిక్ని కొట్టాల్సిందే, ఈ పాటలు పెట్టాల్సిందే, మళ్ళీ ముందుకు రావాల్సిందే. మొన్న పెట్టారే ఇది కన్నెపెట్టరో కనుకోటరో, ఓ సినిమాలో పాటలు ట్రైలర్లో పెట్టాడు, ఆ పాట వల్ల ట్రైలర్కి హైప్ వచ్చింది, ఆ సినిమాకి హైప్ వచ్చింది. చూడు ఇక మీట మా పాటలే పెట్టుకోవాలి. ఎవడు చేయలేడమ్మా, ఛాలెంజ్ పెడతానుగా మీ ఛాలెంజ్. అంటే అటువంటి మ్యూజిక్ చేసేస్తాం తెలుగులో. మీరు పాటలు వినండి, నా పాటలు ఒక్కొక్క పాట ఒక్కొక్క వేరియేషన్గా ఉంటుంది. నేను ఏది రిపీట్ చేయలేదు, నేను గర్వంగా చెప్తాను అనుకోకండి దయచేసి. ఆడియన్స్ కూడా
ఇటు కదా బల్బుతో మాట్లాడదు అనుకోకండి. చిచ్చి లేదు సార్. ఎందుకంటే అంత కష్టపడ్డాం, మేము ప్రూవ్ చేసుకున్నాం. ఆల్ న్యూ బీట్స్.